కానీ అయినా కానీ చేయాలి, నిజమైన నాయకత్వాన్ని మీ దగ్గర నుంచి కూడా తీసుకురావాలని చెప్పని నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మీకు మళ్ళొక్కసారి చెప్తున్నా, మీరు మూసి ప్రక్షాళన కాదు, మీ మెదడులో మూసి ఉన్నది, మీ గుండెల మూసి నీళ్లు మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయి, మీ మంత్రుల గుండెల మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయి. క్యాబినెట్ మొత్తం ఇప్పుడు వెంటనే కూర్చొని వీళ్ళకు జీతాలు పర్మనెంట్ అయ్యేదాకా అప్పుడు కానీ మేము నిజంగానే మీ దాంట్లో మళ్ళొక శుద్ధి రక్తం ప్రవహిస్తున్నాయని చెప్పని అనుకునే స్థాయిలో ఉంటారు మీరు. కానీ మీకు అది లేదు కాబట్టి ఇలా మేము మాట్లాడుతున్నాం. మూసి కాదు, మీ తలకాయలు మొదలు కరెక్ట్ చేసుకోండి. మీరందరూ అసలు మానసిక రోగులు ఉన్నారు, మీరు పైసల చుట్టూ పిశాచాల లెక్క తిరుగుతున్నారు. రాబందుల రాజ్యమైంది తెలంగాణ మొత్తం, రాబందుల రేవంత్ అయింది. ఆయనకు ప్రజల గాథలు బాధలు ఏం అర్థమైతే వినబడతలేవు. వాళ్లకు 2 నెలలు జీతాలు లేకుంటే వాళ్ళ పర్సంటేజ్ రాకుండా గిలగిల కొట్టుకుంటారు ఈ కొడుకులు మొత్తం. కానీ జనం చూడి నీ నెలకెళ్ళి జీతాలు లేక తిండి లేక చిన్న చిన్న కోరికలు పిల్లలు అడిగితే తీర్చలేని దుస్థితులలో ఈ ఎంప్లాయీస్ ఉన్నారు. డ్రైవర్ల పని చేసుకుంటా నిరుద్యోగ సమస్య అట్నే పాడైంది. అన్ని సమస్యలు ఇక్కడ పెట్టి ఈయన ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు, ఊరేగుతున్నాడు. ఈయన పోజులు కొట్టుకుంటా బయట నేషనల్ మీడియా అని కేంద్ర మంత్రులను తిరిగి, కేంద్ర మంత్రుల దగ్గర పైసలు లేకుండా వీళ్ళ జీతాల గురించి పైసలు కావాలని అడుగు. వీళ్ళ దగ్గర అన్ని పైసలు 2 జాగాలు అమ్మితే హైదరాబాద్లో ఈ రెండు పర్మనెంట్గా ఉచితంగా ఇవ్వచ్చు అని చెప్పదలుచుకున్నాను నేను. ఈ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్గా నువ్వు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా మొత్తం వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ వాళ్ళందరి సావులకు కారణం ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి చనిపోయిన 100 మంది ఎవరైతే రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరి పేర్ల మీద కేసులు పెట్టి నేను బుక్కల పడాలి. అసలు ఫస్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఉండేది ఉంటే గిన్ని నెలలు రాజ్యాంగం ఎందుకు అమలు అవుతలేదని చెప్పి సుమోటోగా కేసులు తీసుకొని వీళ్ళ మీద రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన దాన్ని ఎందుకు అమలు చేస్తలేవు అని చెప్పని చీఫ్ సెక్రటరీకి సీజే ఆఫ్ ఇండియాకు తర్వాత మన దగ్గర కూడా సీజేకు కోరుతున్నది ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఇటువంటి దయచేసి మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు ఇదంతా ధర్నా కూడా చేస్తారు? మాకు మంత్లీ శాలరీస్ కావాలి మేడం. మాకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మేము ఇట్లా స్ట్రైక్స్ అని అక్కడ ధర్నాలు అని చెప్పేసి కూర్చొని చేయడం వల్ల మాకేం ఉపయోగాలు ఉండవు. మేము మంత్లీ స్ట్రైక్ చేసుకుంటూ కూర్చుంటే మా డ్యూటీలు ఉండవు, మా ఫ్యామిలీస్ ఇబ్బందులలో పడుతుంది. మీరు మంత్లీ వేయకుండా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుంటే మేము ఎలా చేస్తాము డ్యూటీస్ అయినా కానీ? మాకు కూడా కావాలి కదా, మేము కూడా కష్టం చేస్తుంది ఎందుకు? మాకు ఇంట్లో పోషించుకోవడానికే కదా. మాకు నెలకి వేయకపోతే జీతాలు ఎట్లా అవుతుంది? గవర్నమెంట్ స్పందించాలి కదా, నెలకి జీతాలు వేయాలి అని చెప్పేసి. పాపం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వచ్చే 15,000 జీతానికి అంత దూరం నుంచి జర్నీ చేసుకుంటూ వస్తున్నాం మేము. అంటే మా ఫ్యామిలీస్ని మేము బాధ్యతగా చూసుకోవాలి, చేయాలి అని చెప్పేసి. అంటే ఏ జాబ్ చేస్తున్నారు? ఎందులో ఉన్నారు? నేను ఫార్మసీ డిపార్ట్మెంట్ అండి, డేటా ఎంట్రీ ఆపరేటర్. నేను అక్కడ చేస్తున్నాను ఎవ్రీ మంత్ ఇదే. అంటే ఇప్పుడు జనవరి నుంచి మాకు ఇదే స్ట్రైక్ అంటారు, స్ట్రైక్ చేస్తాము, జీతాలు రావు, 2 రోజులైన తర్వాత వస్తాయి, 3 రోజులైన తర్వాత వస్తాయి అని చెప్పి మాకు సర్ది చెప్తారు, మాకు పంపించేస్తారు. ఎన్ని రోజుల నుంచి స్ట్రైక్ చేస్తారు మీరు? ఎన్నిసార్లు? దాదాపు 2 months నుంచి 2 days స్ట్రైక్ చేస్తున్నాము, వస్తలేవు. మేము వేస్తాము అని చెప్పేసి అని అంటారు, వాళ్ళు వేయరు. మళ్ళీ ఇదే ప్రాసెస్గా మళ్ళీ ఇట్లనే అయిపోతుంటుంది అన్నట్టు. స్ట్రైక్ చేయాలి, శాలరీస్ పడవు, మళ్ళీ ఇంకో ఏజెన్సీ పడుతుంది. శాలరీ అనేది ఒక ఏజెన్సీకి పడుతుంది, ఆ ఏజెన్సీ వాళ్ళు రారు. మా దాంట్లో మాకే ఇట్లా ఐకమత్యం లేకుండా అన్నట్టు ఏజెన్సీ వాళ్ళు చేస్తున్నారు. మాకు అసలు ఏజెన్సీ అనేది అవసరం లేదు, మాకు డైరెక్ట్ గవర్నమెంట్ తరపు నుంచి మాకు వేయండి అంతే. ఏం చెప్తారు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం? అంటే ఈ పద్ధతి ఏందో గవర్నమెంట్ తరపున తీసుకుంటే మేము ఇట్లా స్ట్రైకులు చేయాల్సిన అవసరం లేదు, మా ఫ్యామిలీసే బాగుంటాయి. మేము హాస్పిటల్స్లలో చేసుకుంటాం, హాస్పిటల్స్లలో ఇప్పుడు మేము లేకపోతే కూడా అది రన్ అవుతుంది కాదు అనేది కాదు సమస్య. అంటే ఒక ఎంప్లాయీకి సహాయం చేసినట్టు అవుతుంది. కొంచెం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేది కూడా పట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పి గవర్నమెంట్కి మేము. मैडम मैं उस्मानिया हॉस्पिटल में इलेक्ट्रिशियन का जॉब करता हूँ, लेकिन हमारे को जो 3 महीने का जो सैलरी पेंडिंग है, 3 महीने 22 डेज, तो उसमें हमको इतना परेशानी हो गया है कि मार्च अप्रैल की जो बच्चों की छुट्टियां थी, हम जू पार्क को तक नहीं ले आ सके हमारे बच्चों को। जू पार्क खाली 1000 रुपीज़ का खर्चा था, लेकिन नहीं बता सके। प्रॉब्लम क्या हुआ? यही जीतम के तरफ से इतना प्रॉब्लम है। उस्मानिया हॉस्पिटल में ऐसे 5 या 6 डिपार्टमेंट है जिनको 10 रुपये की आमदनी नहीं है, जिसमें इलेक्ट्रिशियन डिपार्टमेंट है, पंप हाउस है, CSD है, टेक्नीशियन डिपार्टमेंट है, एक्सरे डिपार्टमेंट, उनको 10 रुपये की आमदनी नहीं है। खाली उन्होंने रहते सैलरी के डिपेंड,
ओनली, बस इतना परेशानी हो रही है। मेरे घर में गैस खत्म हो गया, 5 दिन हो गए मैडम, लेकिन मैं कैसा तकलीफ देती हूँ मेरे को मालूम है। हमारे साहब लोगों को बोले तो क्या बोलते, ठीक है 2 दिन में करेंगे। सुप्रीम सर कहने के तो ठीक है मैं बात करता हूँ, एडी मैडम से बात करता हूँ, एडी मैडम कहने के तो बोलते मैं बिल भी जा रहा हूँ, हो जाता। लेकिन ये कब तक मैडम, कब तक एक बर्दाश्त करने की वो रहती, ताकत रहती। 2 महीने 3 महीने कहाँ से लाएंगे पैसे हम चोरी करना क्या? चोरी तो नहीं कर सकते हम 2 घंटे लेट आए तो सीधा आरम्भ होकर जाए खड़े खड़े थे, 2 घंटे लेट आया। वैसे 2 महीने से सैलरी नहीं है, वैसा झगड़ा करने वाला कोई भी नहीं है। खाली 2 दिन उस्मानिया में बस स्ट्राइक कर दे, हाँ इस्ता तरवा था, ख़त्म इस्ता तरवा था। मैडम मेरी रिक्वेस्ट यही है सीएम साहब से कि हमको टाइम टू टाइम सैलरी होना, टाइम टू टाइम। पहली से 5 तारीख के अंदर हमको सैलरी आ गया तो कम से कम हमारे बच्चों को फीस बराबर स्कूल में मेंटेनेंस कर सकते हैं हम। హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.